అని చెప్పాడు. నువ్వేమైనా మాట్లాడావా అమ్మా? అవును బాబయ్య, అసలు మా ఇద్దరు నాకు ఉద్దేశమే లేదు. నువ్వు నీలకంఠం బాబాయ్ ఊరికి సతమతం అయిపోతున్నారు. ముందు ఏం కానందో ఏమిటో చూడు, ఈ నీలకంఠం ఇంకా రాలేదు. ఇదిగో వస్తుంటేను నువ్వు ప్రసాద్ రా త్వరగా రావయ్యా. దయచేయండి దయచేయండి. కూర్చో కూర్చో దయచేయండి. పరిచయ భాగ్యం కల్పించారు నీలకంఠం గారు. ఆ నీలకంఠం గారు ఈ సంబంధం తప్పిపోతున్న దానికి కారణం అవుతున్నారు అనుకుంటుండగా తిరిగి అదే నీలకంఠం గారు ఈ సంబంధం ఖాయపరిచారు. అందుకు నేను వారికి కృతజ్ఞుడిని. ఏమైతేనే లేదు, చివరకు మీ నిబంధనలకు అంగీకరించి. నిబంధన అనకండి, అది నా కోరిక, బాధ్యతాయుతమైన కోరిక అంతే. ఏది ఏమైతేనే పెట్టేవుగా జట్లమైన కండిషన్లు, దీనికి పెద్ద పెద్ద పేర్లు ఎందుకు లేవయ్యా? అలా అని కాదు, బలవంతమైన అవసరాలకు లొంగిపోయే సంబంధాలు కుదుర్చుకోవడం ఇరుపక్షాలకి శ్రేయస్కరం కాదు అంటున్నారు. అదే కాదు నాయన, కుండ మార్పిడి అనవసరమేమో అనుకున్నాం తప్పించి అందుకు మించి అభ్యంతరం మాకేమీ లేదు నాయన. మీ అబ్బాయి గారు లోపల ఉన్నారా? ఇంకా అబ్బాయి గారు ఏమిటి, బావగారు పిలవయ్యా. ఇప్పుడే వచ్చాడు, లోపల ఉన్నాడు. వాడికి అన్ని విషయాలు చెప్పాను. నా మాటకు ఎదురు తిరిగేవాడు కాదు. ఉండండి, పిలుస్తాను. ఆనందం, ఒరే ఆనందం. అబ్బాయి గారు ఒకసారి బావగారు ఒకసారి చెల్లెని చూసుకోవాలి కదా. అబ్బే అటువంటి పట్టింపులు ఏవి లేవండి మాకు. మాకు కావాల్సింది సాంప్రదాయం. అయినా ఇంతలో ఏం పోయింది, ఇప్పుడో సాయంత్రం ఒకసారి బావగారిని తీసుకెళ్ళి మా చెల్లెలకు పరిచయం చేస్తాను. ఆ తర్వాతే తాంబూలాలు. సరే వచ్చాడు. ఇట్లా బాబు ఇట్లా కూర్చో కూర్చో చెప్తాను. ఓ మాట అమ్మాయిని చూసుకుంటానేమిటో. ఏంటి నేనా? నువ్వే అక్కర్లేదు, బావగారు మా ఇంటికి అల్లుడు కావాలి. అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో నీ అదృష్టాన్ని మేము వదులుకోలేము. బావగారు, ఆ అదృష్టం మీది కాదు, మాది. అయినా అమ్మాయి మంచి చెడ్డలో ఒకసారి చూసుకుంటే. ఓహో అవే, అవి మీ నోటి నుండి ఉంటే చాలు. అమ్మాయి చదువుకుందా, డ్యాన్స్ చేస్తుందా, వంటలు వచ్చా, పేరేమిటో అన్నట్టు ప్రేమిస్తుందా? రేపడుద్దాయి, నీ తెలివితేటలకి నీకు పెళ్ళం దొరకటమే అదృష్టం. అవునన్న గారు, ఎంత త్వరగా ఈ పెళ్ళై ఆ వచ్చిన పిల్ల కొరడా చేతి పట్టి మా బావునికి కొలికి తెస్తుందా అని మా అందరికీ తొందరగానే ఉంది. అవును, అది మాత్రం నిజం. ఆ విషయం మా కనకానికి తెలిసినట్టు ఈ చతుర్దశ పౌనపాండాల్లో మరి ఎవ్వరికీ తెలియదు. నువ్వెందుకు వాకుతో పోయి పని చూసుకోపో. అని తుడుక్కుంటానే బావా. నేను మొదట్లో ఒకటి అనుకున్నానండి. ఏంటి మరో కండిషనా? ఏంటది? ఏమిటాయన అది? ఏం లేదు, ఇంత అన్యోన్యంగా ఉన్నా మీరు కనకం విన్నావు కనుకో బావగారి సందేహం మన ఇద్దరు ఇంకా భార్యాభర్తలు ఎందుకు కాలేదు అని. అదేంటన్న గారు, భలేవారే. మా ఆనంద బావుని పెంచిన ఒడిలోనే మావయ్య నన్ను పెంచారు. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగిన వాళ్ళం. భార్యాభర్తలు ఎలా కాగలం కాదు బావా? నేను బాగా దగ్గర వాళ్ళు కదా అనుకున్నానండి. దగ్గర ఎంత దగ్గర? వాళ్ళ నాన్నకి మాకు ఎంత దగ్గరో ఈవిడికి మాకు అంతే దగ్గర. ఆయన గారు ఈ లోకంలో లేదండి, వేరే లోకంలో ఉన్నాడు. బాబు, వీళ్ళిద్దరికి క్షణం పడదు, కాట్ల కుక్కలు. తాంబూలాన్ని వచ్చేసుకుందాం మరి. అలాగే మరి ఇంకా మీరు అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? అవే మేము అడిగేదేముంది, మీ అమ్మాయి మా కానుక. కానీ నాకు కండిషన్ లాంటి కోరిక. ఏంటి బాబు? అదే నా చెల్లెలు చేసుకోపోయి ఆ పెళ్లి కొడుకు నా ఇంకా ఇల్లరికి ఉండాలి. ఆ పిల్ల మాకు దూరం కావటం మా కనుక అస్సలు సహించలేదు. ఏమిటో మాట్లాడము, ఇది కాస్త ఆలోచన చెప్పాలి. ఏకే రోడ్ టైం అప్పుడే తాంబూలాలు పుచ్చుకుందాం. అమ్మా లక్ష్మణ్ లోపల తీసుకెళ్ళి. ఏమిటి ఆనందం? వేళాకోళమే కాదండి బావగారు, ఇంతమంది పెద్దలుండి కూడా తప్పనిసరిగా నేనే పెద్దరికం తీసుకొని మాట్లాడుతున్నా, క్షమించండి. నా చెల్లెలు సౌభాగ్యం సుఖం కోరి మీరు ఇళ్ళరికి ఉండాలని నేను వాంఛిస్తున్నాను. మీ భాషలో చెప్పాలంటే బావగారు ఇది కండిషన్ కూడా. బావగారు, నా మాటలు మీకు శ్రద్ధలాగా తెలిస్తే నన్ను క్షమించండి. అబ్బాయి అదేం కాదండి. ఇళ్ళకు అనుకోకుండా ఇక్కడే ఉంటే మాత్రమే ఈ ఊళ్ళోనే కదా ఉద్యోగం.
ఈ ఊళ్ళో మీరు ఎక్కడో ఉండటానికి బదులు ఇక్కడే ఉంటే పెద్దవాళ్ళం, మాకు చేదోడు వాదోడుగా ఉంటావు, మా ఆనందం ముచ్చట తీరుతుంది. అబ్బే నా ముచ్చటేవి కాదండి, మా కనకానికి ముచ్చట. భార్యాభర్తల అచ్చట్లు ముచ్చట్లు తీర్చడానికి ఆవిడకి మరింత అవకాశం దొరుకుతుంది అంతే. అవును, అది నాకు ఇష్టమే. ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా? నీకు పెద్ద దిక్కు లేని లోటు తీరుతుంది కదా, నువ్వు అనవయ్యా, నువ్వు అను. సరే అలాగే కానివ్వండి. అబ్బా ఎంత భారంగా ఉన్నారు బావగారు. వాడి మాటలకే ఉందండి. పెళ్లి సందర్భంలో ఒళ్ళు తెలియకుండా వాగేస్తున్నాను. అవును, సరే ముందు మీ అమ్మాయిని గాయపరుచుకుంటాను. అలాగే. ఏమిటి మీరేదో హడావిడి చేస్తున్నట్టున్నారు? ఏ లేదండి, మా అమ్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మా ఇంటికి రాబోయే కోడలకి ఈ నగాలంకరించాలని కోరింది. ఓహో, నాన్న మరి మనం కూడా నగ పెట్టద్దు? తప్పనిసరిగాను, కానీ అనుకోకుండా ఇప్పటికిప్పుడు మీరేనా తాపత్రయపడకండి, ఇది మాత్రమే నేను పెట్టగలిగామని చెప్పండి. ఏదో మా అమ్మ ధర్మం అని ఇవ్వగలుగుతున్నాను. మేము మాత్రం మా అమ్మ ధర్మం అని ఈ ఇంటి కోడలికి సాధికారికంగా రావాల్సిందాగానే ఇచ్చుకుంటాం. అవును మావయ్య, పెళ్లిలో పెడదాం అనుకున్నాం, ఇప్పుడే చేర్పిస్తే సరిపోతుంది. అబ్బే ఇదేం బాగాలేదండి, మీరే స్వయంగా మా చెల్లెలకి ఇద్దరు కానీ. మీకు తెలియదు బావగారు, మాది కాని కనుకో మా దగ్గర ఉండటం అస్సలు మంచిది కాదు. ఏమ్మా రానట్టుందా? నేను తీస్తాను. మావయ్య భోజనానికి లేద్దామా? నా గుండెలు నా కడుపు మండిపోతుంది ఆకలితో. ముందు భోజనానికి పదండి. అలాగే ఎలాగంటాం? రావయ్యా వచ్చేద్దాం, ప్రస్తుతం నువ్వు రావయ్యా. లక్ష్మి నిమిషం కదా, పద వడ్డీ పద. ఇంట్లోకి రాగానే ఆకలి ఆకలి అన్నాం, రా వడ్డిస్తాను. బావగారు, బావగారు, ఒరే సుందు, వెరీ గుడ్ రా, మిత్రుడు రావాల్సిన టైంకి వచ్చావు. ఎరా ఉత్తరం పత్రం లేకుండానే వాలిపోయా? సర్ప్రైజ్ విజిట్ రా. ఓహో, ఏమిటది? శుభలేఖలు. ఏం నీకు పెళ్ళేనా? ఏంటి నీకు పెళ్ళేనా ఏంటి? చచ్చాంపో. అయితే ఇప్పటికి నా విషయాలు కాదు వాయిదా వేస్తున్నాను. నీకు విషాదం? అవును, నాకే విషాదం. ఎలా అందరిలాగా ఆడవారిని నమ్మి మోసపోయిన జాతికి చెందినవాడిని కాదన్నా నీ అభిప్రాయం? ఏంట్రా ఏమైంది? అలా నమ్మిన మన జాతికి ఒకటే శాపరా బ్రదర్, వంచన, అన్యాయం. ఒరే ఈ మధ్య నేను ఒక నవల రాస్తున్నాను రా. ఎండింగ్కి వచ్చేసరికి ఏ ఆలోచన రావటం లేదు. నువ్వు చెప్పేవి బాగున్నాయి, నాకు చెప్పు, నేను రాసుకుంటాను కొన్ని. ఈ ఇంట్లో కనకం అనే ఒక ఆడుతుంది, చూసావుగా? అవును తెలుసు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి భార్యాభర్తలు అని అందరూ అనుకున్నారు. తెలిసిందే కదా. కనుక నేను అలాగే అనుకున్నా. ఆ, అలా అనుకుంటున్న పావు శతాబ్దానికి ఎప్పుడు అభ్యంతరం చెప్పని ఆడది నాకు మరో సంబంధం చూసి పెట్టింది. అదేరా త్యాగం అంట. సర్లే, ఆ శుభ్లకి చూపెట్టు. చూపిస్తా కదా. ఏ పెళ్లి కూతురు ఎవరేంటి? మీ చెల్లిలేరా? అవునులే, నీ భార్య నాకు చెల్లెలుగా అక్క అవుతుంది ఏమిట్రా? చూపెట్టు. అరే చూపిస్తా. ఎలాగని మీ నాన్నగారు లోపల ఉన్నారు, నువ్వు చూపించు. ఆయన గారు కూడా రాని, అందరూ వచ్చాక ఒకేసారి చూపిస్తా. బాబా నీకోసం కాచి కూర్చున్నారంతా. సుందరం గారు మీరా? ఎప్పుడు వచ్చారు? ఏంటండి మీరు మా వాడికి ఏదో ద్రోహం చేశారట? రే సుందర్, నువ్వేమి నా తరపున ఒక్క తప్పించుకోనక్కర్లా. మీ దగ్గర వాపోతున్నాడా? అవునండి, నాకు ఇష్టం లేని పని నేను ఎలా చేయగలను? ఏంటండి
మీ ఇద్దరు చిన్నప్పటి నుండి ఒకరికొకరు కావాలని కదా అందరూ అనుకుంది. ఇంతలోనే ఇంత అన్యాయం చేయడం ద్రోహం కదండి. రేయ్, ఎవరక్కడ అనురాగం? ఎవరికి అనురాగం? నేను నీతో అన్నాను అమ్మాయిని ప్రేస్తున్నానని, లేదా అమ్మాయి నీతో అన్నా నన్ను ప్రేస్తున్నానని? ఆగరా, కూర్చో. నేను మాట్లాడుతున్నా కదా, కూర్చో కూర్చో. కనకం గారు మీరు కూర్చోండి, కూర్చోండి. ఏంటండి మీరు నిజం చెప్పండి, ఆనందాన్ని ప్రేమించలేదు మీరు? ఒక్క విషయం వినండి. మా లక్ష్మికి ఎన్ని సంబంధాలు కాకుండా పోయాయో మీకు తెలియదు కదా. అలాంటిది భగవంతుడి దయ వల్ల బంగారం లాంటి తన చెల్లెల్ని ఈ ఇంటి కోడలుగా చేసుకునే షరతు మీద ఒక సహృదయుడు మా లక్ష్మిని చేసుకుంటానని వస్తే ఇతనేమో నా ప్రేమే వర్దిల్లాలి, ఇద్దరి జీవితాలు నాకేమీ కావాలని మొండికెత్తుతున్నాడు. మందలించిన వాళ్ళు రాక్షసులు, పాషాణాలు. ఏంటండి లక్ష్మి గారికి అప్పుడే సంబంధం స్థిరపడిపోయిందా? ఈవిడే దగ్గరుండి మరి ఖాయం చేసింది. ఎందుకు ఇలా చేశారండి? ఆ ప్రశ్న నేను వేస్తే నాకు ఇష్టం లేదన్నాను. విన్నావా? నీకు ఇష్టం లేకపోతే నన్ను చేసుకుని పొమ్మను, అంతేగాని నా పెళ్లి సంబంధం కొత్త నిశ్చయించలో నీకేమిచ్చాలే? నీకు ఇష్టం లేకపోతే పో, వెళ్ళి బంగాళాఖాతంలో గెంతే, అంతేగాని నా తరపున మాట్లాడేది కానీ నీకేమిచ్చాను? నీకు నీ సుఖమే కావాలి, కానీ నాకు అలా కాదు. ఈ సంబంధం కాకుండా పోతే నీ తండ్రి ఏమవుతాడో నీకు తెలీదు. నువ్వే అవుతావే మా ఇంటి వ్యవహారంలో నీ చోట్యం ఏంటి? మా పంచన చేరిన దిక్కులేని పక్షివి మా కుటుంబ విషయాలు జోక్యం చేసుకుంటావు. ఆగరా, ఆగు. ఏంటిది? అయితే ఈ సంబంధాలు స్థిరపడిపోయినట్టేనా? నిక్షేపంగా పెళ్లి కొడుకు లోపలే భోజనం చేస్తున్నాడు. అవునా? సరే అయితే నేను వెళ్ళొస్తారా? రే ఆగు, రే స్వామి, ఏంటి ఆగమంటే? ఏంటా ఇది? పొరపాటారా? లక్ష్మి గారికి ఇంత త్వరగా సంబంధం స్థిరపడిపోతుంది అనుకోలేదు. కనుకో శుభలేఖ, కొన్ని గంటలు ఓపిక పట్టుంటే నువ్వు నా భార్య, లక్ష్మి మా సుందరానికి భార్య. మీ ఇద్దరికీ అదృష్టం లేకుండా పోయింది. ఇదేంటండి, ఇక్కడ మావయ్య గారితో సంప్రదించుకుంటానే. తప్పేనండి. రాజశేఖరం గారి తాపత్రయం విని మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మా నాన్న ఏకంగా శుభలేఖలే వేయించుకెళ్ళమన్నాడు. అందుకని ఇదిగో కనుకో, నువ్వు కొంచెం లెంపలు వేసుకో, అంతా సర్దుకుంటుంది. ఈ శుభలేఖలు ప్రసాదరావు చూపించి అతను త్రోవడు అతను పొమ్మందో. ఛీ, అంత నీతి లేని మాటలు మాట్లాడు. తాంబూలాలు పుచ్చుకొని మాట తప్పడమా? తాంబూలాలు పుచ్చుకోక ముందైతే మాత్రం నువ్వు నా పాదాలు పట్టుకుని ప్రార్థించినా నిన్ను చేసుకుంటానా? వెరీ సారీ. ఆనందం, కనకం గారు, మీరు చేసిన ఈ త్యాగం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో నాకు మాత్రం అనుమానమేనండి. వస్తానండి. మొదటిసారి చూసినప్పుడు అనుకున్నాను
మీ అన్న ఒట్టి వెధవని, కానీ మరీ ఇంత వెధవ అనుకోలేదు. ఏ రోషం పుట్టుకొచ్చిందా? నా చెల్లెలు ఆసుపత్రి పాలవడానికి నీ అన్నే కారణం. ఛీ, వాడిని బావాని పిలవడానికి సిగ్గుగా ఉంది. ఆ దుర్మార్గుడికి నా చెల్లెల్ని అంటగట్టి పెద్ద తప్పే చేశాను. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, పార్వతికి ఏమైనా జరిగిందో ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఏ కోపం కాక సంతోషించాలా? నీ అన్న రాస్కెల్ ఆసుపత్రికి వెళ్ళి అందరి ముందు నా చెల్లెలు కొట్టాట. ఏ అబద్ధమా? అబద్ధమా? ఇదిగో ఇలాగే చెంప చెళ్ళు మనిపించాడు. అందరూ ముందు అందరూ రోడ్డు వస్తుందా? నీ ఎంత చేసిన నిర్వాహకం మీ వాళ్ళందరితో చెప్పు. లక్ష్మి, కొట్టాడు అన్నయ్య, మూగు మనసుని కొట్టాడు. మా నాన్న గారెలు పట్టుని కొట్టాడు. మనిషి పశువా? అడిగితే మీ అన్న పార్వతిని కొట్టాడని నీ చెంప చెల్లమనిపించాడు. అందరికీ కారణం నేను. నేనేం చేయగలను? వెళ్ళి చివరికి మీ నాన్న వేయడం కూడా చేత కాదు. లోపలికి పట్టు. బాబా, ఇక్కడ ఫోన్ చేసి చాలా రోజులైంది. ఆ విషయం కాదు. మీ బావ లక్ష్మిని కొట్టాడు. సంతోషం. నా మీద పంపించుకోవడానికి కొట్టుకోవడాలు. తల్లి తండ్రి లెక్క తుక్కుమాలిందానివి, తిండికి మా పంచం చేరిందానివి. నీ మీద నాకు అంత గౌరవం లేదు. ఈ ఇంట్లో నేను ఎవరుతున్నా నాకు బాగా తెలుసు. చదువుకున్నవాడు. నీకు నేను చెప్పవలసిన దాన్ని కాదు. నేను ఎలక్షన్ వల్ల పార్వతి హాస్పిటల్ పాలైంది. అది చాలక దాని మీద చెక్ చేసుకుంటావే. నీకేమైనా మర్చిపోయిందా? అనుకో, నోరు మొయ్ నోరు. నీ అర్హతలు దాటి మాట్లాడి చెప్తున్నాను. నాకు మద్యపోవటమే కాదు, నాలో పశుత్వం కూడా ఆవించిందని హెచ్చరిస్తున్నాను. ఈ పిరికి దేశంలో ప్రాణాలు తీయడం ఒక నేరం, కానీ రక్తం రాని రంపపు కొత్తలకు శిక్ష లేదు. నీకెందుకు లేదు బావ? నన్ను కొట్టు, చంపు, చిత్రహింస చెయ్యి, కానీ ఆ అమాయకురాలు నిన్న కొట్టడమా? ఎవరిటవే నువ్వు? నాకేం కావాలని నిన్ను శిక్షించాలి? ఇప్పుడు కొట్టానే, అది నా భార్య. చావు కొట్టినా పడుతుంది. దాని నోటి నుండి రావాల్సిన మాటలు నీ నోటి నుండి రాకూడదు. అలా జరిగితే మాత్రం ఇది మానసిక విచారం అవుతుంది. జాగ్రత్త. బావా, నేను చెప్పేది విను. ఈ మాటలు నీ మనసు పలుకుతున్నవి కాదు. నాకు తెలుసు నా మీద ఖర్చుతో ఇలా ప్రవర్తిస్తున్నా. శిక్ష నాకే కాదు బాబు, ఈ ఇంటిని అంతటిని తగ్గించేస్తుంది. ఇది నీకు న్యాయం కాదు బాబు. ఇది నీకు న్యాయం కాదు. లే, ఇలా కూర్చో. చూడు, మన బ్రతుకులు మరో విధంగా మారాయనుకో, అంటే నువ్వు చేసిన ఈ త్యాగం నేను చేశాననుకో, నన్ను నీ కళ్ళ ముందు పెట్టుకొని నువ్వు నీ భర్తతో కొలగలవే? ఛీ! నీకు పెళ్ళక్కర్లేదు, నాకు సంసారం కావాలి. నిన్ను నువ్వు దహించుకుంటావు, ఆ సగల మాటను మేమంతా చలికాచుకుంటాం. నువ్వు చరిత్రలో చరితార్థంగా నిలిచిపోతావు, మేమంతా నిందల పాలైపోతాం. అంతేనా?
అంటే ఈ పాపానికి అంతటికి నేనే కారణమంటావా బావ? ఏయ్, నేను వినవలసింది ఏమీ లేదు. నీలో మార్పు రాకపోతే నాలోనూ మార్పు రాదు. నన్ను నేను దహించుకుంటాను. అట్ట వచ్చిన వారందరినీ దహిస్తాను. కొట్టింది అతను కాదమ్మా, నేను. నీ పట్ల, నాన్న పట్ల, అందరి పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అర్థం కాదు. నేను కిరాతకులు, నాకు చావు రాదు. కనుక ముందు మరో స్త్రీని ఆదరించుకున్న వల్ల కాదు. అది నా భార్య అయినా సరే. అవును, కొట్టడం తప్పే, కానీ కనుక ఒక ఇంటిది కావాలి. దాని సుఖం ఈ కళతో చూడండి. అప్పుడు కానీ నేను మనిషిని కాలేదు. పెళ్ళి 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 ఎవరి మాట విన్నా ఇదే మాట. ముసలాన్ని నరకల్లో ఎలా వెళ్ళమంటున్నాను. ఇది చిక్కులు నా నెత్తి మీద పడుతుంది. ఏం పట్టణం చూస్తూ ఊరుకుంటావు. అతగాడు ఏం తొందరలో ఉన్నాడో ఏమో. నీ సంగతే పట్టించుకోవట్లేదు. కానీ నేను ఒక్క మారు పైకి వెళ్ళి నీ మాట గుర్తు చేస్తానమ్మా. అవునమ్మా, నా బ్రతికే నీకు అభ్యంతరమైతే, నేనే నీ పెళ్లికి ఆటంకమైతే ఈ క్షణాలు తప్పుకుంటానమ్మా. క్షణంలోనూ సగంలోనూ వాలిపోవలసిన పండు నిజంగా నేనే నీ పెళ్లికి ఆటంకమైతే నువ్వేమో నా విషయమే ఆలోచించకుండా చేస్తాను అంట. నేనేమో నీకోసం, కేవలం నీకోసమే బ్రతుకున్నాను. నిన్నాను పోనీ ఈ దీపాన్ని ఆర్పేసుకోమా. అమ్మా, అంత మాట్లాడకమ్మా, అంత మాట్లాడకు. ఇంత దుర్భరం అనిపిస్తే మరో గత్యంతరం ఏముంది? నీతో వాదించడం నా చేత కాదమ్మా, నా చేత కాదు. వెళ్ళమ్మా తల్లి, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. మాటలతో బెదరగొట్టి నిన్ను దూరం చేసుకుంటే ఈ ఇంట్లో చాకరీ చేసే కొట్టు ఉండొద్దు. ఆనందం, ఏ ఆగరే, అరవండి, కేకలేండి. మేము దూరం అయితే మీకు వచ్చిన నష్టమేటో, కానీ ఈ చాకరీ చేసే దూరం అయితే మీకు దక్షతకరం అయిపోతుంది. ఇదిగో బాబా, నువ్వు దయచేసి నోరు మూసుకొని హాస్పిటల్కి వెళ్ళు. ఏయ్, నాతో మాట్లాడుకో. మాట్లాడకపోతే ఎలా? ఇవాళ నాకు ఇంట్లో బోర్డు ఎంత పని ఉంది. పెళ్ళంకి క్యారీ ఎవరు తీసుకొస్తారు? పెళ్ళాలు పొచ్చాలంటే పరిగెత్తుకు వెళ్తాను అనుకుంటున్నావా? ఏ పెళ్ళాన్ని పెళ్ళం అందరా? పెళ్ళిళ్ళు పెళ్ళాల్సి అంటే మీరు మాట్లాడకండి అన్న. ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని గడుపుకునే మీకు ఆ అర్హత లేదు. పురుషోత్తాన్ని ముప్పొట్టులా పూజిస్తారు. పురుషోత్తం కూతురికి మాత్రం బతుకక్కర్లేదు. నీ పిల్లల బతుకులు మాత్రం పచ్చిపూలు కావాలి. చంపరా, చెప్పు. ఎందుకలా నన్ను చిత్రవద చేస్తావు? నేనెందుకు చంపడం? మీ మాటలకు తాళం చేస్తే ఇది ఇంట్లో ఉండగా. అది కాదు నాయన, చెప్పే నా నోరు పడిపోయింది, కానీ అది నా మాట కూడా వినపలేదురా. నేనేం చేయను. అందుకని చెప్పకుండా ఊరుకుంటారా? అదే మీ కూతురే పెళ్ళొద్దని మొరాయించిందనుకోండి, ఏం చేస్తారు? దండించరా? అదే బాధ్యత కనకం పట్ల కూడా నిర్వర్తించాలనుకుంటే, ప్రతి ఉదయం మీ స్నేహితుల ముందు శ్రద్ధాంజలి నిర్భయంగా ఘటించాలనుకుంటే, ఆ గిల్టీ కాన్షియస్లో దగ్ధ కాకుండా ఉండాలంటే మీ ఏర్పాట్లు మీరు కానివ్వండి. దాన్ని పెళ్లి పందిట్లోకి నేను తీసుకొస్తాను. రానంటే ఈడ్చుకొస్తాను. జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తాను. అవునులేండి,
ఎలా చేస్తాడు? రోజు మీకు నీళ్లు పోసి తల దువ్వి అన్నం పెట్టిన ఎదురు కూర్చో ఓపిక మాకుండొద్దు. సంతోషించండి దానికి ఊరుకో. నా ఏర్పాట్లు నేను చేసుకోగలను. నీ ధర్మభాని లక్ష్మి తన మొగుడు చేసుకున్న కుమిలిపోతుంది. నువ్వు ఇలాగే మాట్లాడితే దాన్ని కూడా చర్చలు మీ ఆవిడ పక్కన. హాస్పిటల్ నుంచి అన్నయ్య ఇదిగో ఇప్పుడే బయలుదేద్దాం అనుకుంటున్నాను క్యారియర్. ఓహో, ఆ విషయాలేనేమిటి గంభీరంగా మాట్లాడుకుంటున్నారు? ఏమండి? ఆనందం వెళ్ళి ఆ పని చూడు, ఆ పని చూడు. అలాగే. ఏ పని? తన భార్యని ఈడ్చి కొట్టడమా? మీరు మాత్రం వండుకున్నారా? మీ ఆవిడ చచ్చటట్టు కొట్టలేదు. ఏమిటి ఉడితేనే చచ్చిపోతుందా మీ చెల్లెలు? అంత మాత్రమే చచ్చిపోతుందా? అరే, ఆసుపత్రి బెడ్లో పడేసిన మా చెల్లెలే మీరు కొడితే చనిపోలేదే. ఇంట్లో డెవలప్ కాటు మీద సైనిస్తున్న మీ చెల్లెలు అంత మాత్రమే చనిపోతుందా? అబ్బా ఏదో హాస్యం కన్నాడు. నేను నిజంగానే మాట్లాడుతున్నానమ్మా. ఏమండి, అంత మాత్రమే చనిపోతుందా? అన్నయ్య భోంచదురా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి వస్తున్నా. బావగారు ఇందాక మతి గీత అంటున్నారు. ఇక్కడ నువ్వు రావా అన్నయ్య? నువ్వు వెళ్ళమ్మా, గదిలో తువ్వాలని తీసుకురాపో. చూడండి, నిప్పు లాంటి నిజాన్ని గుప్పెట్లో గుట్టుగా దాచే ప్రయత్నం చేయకండి. నిర్భయంగా ప్రవర్తించండి. నా చెల్లెలు మీకు నచ్చలేదు అదే చెప్పండి. ఉన్న పలానా దాన్ని పుస్తక ముక్కలు చేసి మొట్టు చెరిపేసి ఇక నీ మొగుడు లేడు అని చెప్పి దాని బతుకు నేను నడిపిస్తాను. కనుక అంత వాళ్ళదమ్మ వెళ్ళు. ఆ చెల్లెలు లేదో ధర్మానికి కట్టుకున్నట్టు ప్రవర్తించకండి. ఇన్నాళ్ళు నేను అనలేదు, ఇప్పుడు చెప్తున్నాను. అవిటి పిల్లని ఆదర్శంగా కట్టుకుని నేను అవసరానికి చేసుకొని చిత్రహింసలు పడుతుందని మీరు కాస్త అనుకోగా మెలగండి. బాత్రూంలో పెట్టు, బాత్రూంలో పెట్టు. మర్యాదగా నా చెల్లెల కోడరికాన్ని గౌరవించడం నేర్చుకోండి. లేకపోతే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలి మీరు. నేనే ఇల్లరికి వెళ్ళండి కాను. ఏమిటే రాజశేఖరం మాట్లాడుతుండే ప్రసాదరావేనా? ఊరుకో బాబు, తను మళ్ళీ వస్తాడు. ఊరుకో. అన్నయ్య. అమ్మా కనకం, క్యారియర్ సిద్ధమైంది కాబోలు ఇలా ఇవ్వమ్మా. హాస్పిటల్లో ఇచ్చాడు నుంచి ఆఫీస్కి వెళ్తాను. వద్దులే అన్నయ్య, నేను వెళ్ళిస్తాను. సరేనా? అన్నయ్య నువ్వు ఫోన్ చేయలేదన్న. లేదమ్మా, టైం లేదు, అర్జెంట్గా ఆఫీస్ కావాలి. నేను కాలేదన్నా, నేను ఇప్పుడు ఫోన్ చేసి. లేదమ్మా, చూస్తున్నావుగా వారం రోజులు క్యాంపులోనే ఉన్నా కదా. అన్నయ్య ఒక్క మాట, నువ్వు అల్లుడు కావడం ఇక్కడ వాళ్ళకి ఏమీ కాకపోవచ్చు, కానీ నాకు నువ్వు వరప్రసాదాలు. నీలో కూడా ఆ భగవంతుడి మంచితనాన్ని తొలగించాలనుకుంటా. అది నువ్వు దురదృష్టం అని. ఏడుస్తున్నావు చూడు, ఒకప్పుడు సుఖశాంతంతో కళకళలాడిన ఇప్పుడు కటిక చీకటితో నిండిపోయింది. కారణం నాకు తెలియదు. ఈ కోపంలో నాలాంటి పరాయి వాడికి కాస్తంత దారి తెన్ను దొరుకుతుందంటే అది నువ్వు ప్రసరిస్తున్న వెలిగానమ్మా. నువ్వే లేకుండా నేను కూడా మానవత్వాన్ని విసర్జించి వీళ్ళల్లో ఒకనైపోయేవాడిని. వస్తాను. ఏమిటి అతని ఉద్దేశం? అతను మాట్లాడింది తెలుగే. అది తెలుసు, కానీ అతనికి తెలియని విషయాలు నువ్వు చెప్పాల్సింది. ఏంటి? మమ్మల్ని మించిన పశువులు మీరిద్దరూ. ఆనందం లేకపోతే ఏంటండి? ఎవరండి ఇక్కడ మానవతాన్ని విసర్జించిన వారు? ఎంచుకున్న మనుషుల్ని కుమ్మి చిందరవందర చేసిన ఆ పార్వతిని ఏమనాలి? ఆవిని ఎరగా పెట్టుకుని ఇక్కడ అన్నరాగాన్ని పట్టుకొని చేస్తున్న అతన్ని ఏమనాలి? ఎవరు బ్రతుకులు వాళ్ళ బ్రతకలు పెళ్లి పెట్టట్లు లేకుండా వెనుబూతలో నుంచిన ఈవిని ఏమనాలి? ఏమిటా మాట్లాడందా? నేను మాట్లాడి తెలియనండి.
ఏమొచ్చిందా బిడ్డకి ఇలా అయిపోయారే? నా కర్మయ్యా, నా కర్మ. పురుషోత్తం ఉసురు పోసుకున్న పాపానికి ఈ ఇల్లంతా దహించుకుపోతున్నదయ్యా, దహించుకుపోతున్నది. సరేలే, ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఆనాడు నా మాట చెవిని పెట్టావు. నువ్వు త్వరగా కనకానికి మంచి సంబంధం చూడవయ్యా. ఏ అల్లుడేమైనా అనుమానమా? అదేం కాదయ్యా, అది ఒక ఇంటిదైతేనే కానీ వాడు కుదురుగా సంసారాన్ని సాగించేటట్టు లేడు. పైగా అందరి మీద చెయ్యి చేసుకుంటున్నాడు. అయ్యో, హాస్పిటల్కి వెళ్ళి వాడి పెళ్ళాన్ని కొట్టాడంట. అది తెలిసి ప్రసాదం లక్ష్మిని కొట్టాడా? అయ్యో, నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుందయ్యా. ఆ గౌరవించినట్లే ఉంది నీ ఆలోచన. బాబు నువ్వు కూర్చో, మనం అగైతే నీకు పుణ్యపోకు, నీకు పుణ్యం ఉంటుంది. కానీ ఏంటి బాబాయ్, మావయ్య మళ్ళీ చచ్చిపోతాను అంటున్నాడా? ఇప్పుడు బ్రతుకున్నాడు కనుక మరో మారు చచ్చిపోవడానికి. సరే, నీకోసం భోజనం సిద్ధం చేసా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఇదిగో కనకం, మాట మార్చకు. నీ కోసం ఇంటిని పది ఎంత సతమతమైపోతున్నారో నీకు అర్థం కావడం లేదు. సరే, అయితే వెతకండి సంబంధాన్ని, చేసుకుంటాను. కానీ ఆ వచ్చే దౌర్భాగ్యుడు నిన్ను కూడా కట్టుకోవాలి. లేకపోతే ఇది ఇలా నా కళ్ళ ముందు నా గుండెల్లో మంటలాగా నన్ను కాలుస్తూ తను కాల్చుకొని మాడి మసైపోతుంది. ఇదిగో శేఖరం, లేకపోతే ఏమిటయ్యా? అది ఆనాడు అన్న మాట ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఈ పనులన్నీ నన్ను ఉద్ధరించడానికైనా వాడు ఎంతంత వేసి మాటలు అన్నాడో తెలుసా? అన్నం తినిపించుకోవటానికి, తలదు పెంచుకోవటానికి, సేవలు చేయించుకోవటానికి దీని బ్రతుకులు బలి చేస్తున్నారు అన్నాడు. ఆ మాటలన్నీ విని కూడా అభిమానం చంపుకొని ఇంకా బ్రతికే ఉన్నానయ్యా, బ్రతికే ఉన్నాను. నీ స్నేహితుడి మీద ఏమైనా సరే నేను పెళ్లి చేసుకుంటా. ఏది ఏమైనా నిన్ను ఒంటరిగా వదిలేస్తాను. నిన్నెవరు కొట్టినా చంపినా నేనేం పట్టించుకో, సరేనా? ఇదిగో శేఖరం, ఈ అవకాశాన్ని మనం పోనివ్వకూడదు. సాధ్యమైనంత త్వరగా కనకాన్ని ఒక ఇంటిదాన్ని చేయాలి మనం. ఏమంటా? లక్ష్మి, లక్ష్మి, చూడు, నేను మొన్న క్యాంప్ వెళ్తూ ఆఫీస్ కాగితాలు ఇచ్చేసాను నీకు. అదే ఎరుపు రంగు గోడలో కాగితాలు అది పడతాను త్వరగా వెళ్ళి. మీరేంటండి నీలకంఠం గారు ఇంకా ఇక్కడే ఉన్నారే? ఓహో, శూన్య మాసం కాదు, ఈ నెలంతా సెలవు అనుకుంటాను మీకు. ఇంతకీ అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదులేండి. ఇది కనిపించట్లేదు. అదేంటి లక్ష్మి, నీ చేతికి ఇచ్చి నీకు కనపడకుండా ఎక్కడ పోతా? పదా ఎక్కడ రా. ఇదిగో శేఖరం, మీరు చేసుకున్న అవకతవకలకి నీ కోడల్ని పార్వతిని ఉసిరి పెట్టడం ఏమీ బాగోలేదయ్యా నీ కొడుక్కి. ఏం కొట్టానా చంపానా? ఎందుకు ఊరికే ఏడుస్తావు? మాట్లాడితే ఇది ఒక ఆయుధం మీకు. ఏడుపు ఇచ్చి అరే ఆఫీస్ కాగితాలు జాగ్రత్త చేయమనిస్తే భద్రం సంగతి అటు నుంచి అసలు ఎక్కడ పెట్టావు కూడా జ్ఞాపకం ఎక్కడ పోయిందే. చిచ్చి ఏవో కనబడటం లేదట. ఏమిటి నాయనా, ఆఫీస్ కాగితాలా? అవునండి, క్యాంప్ వెళ్తూ దాచిపెట్టమని ఇచ్చాను. ఆయన ఆఫీస్ కాగితాలు ఇంట్లో దేనికయ్యా? మరి ఈ ఇంట్లో అందరూ మాత్రం పోగొట్టుకొని తిరుగుతున్నారని మాకు తెలియదు కదండి. ఏమిటమ్మా? ఏమిటో మూగ సోద, ఇదో కళ్ళొప్పి. బాబు, అమ్మాయిని కంగారు పెట్టకు, నేను తెలుసుకుంటాను. అమ్మా అమ్మా
బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ముఖ్యమైనటువంటి కాగితాలని జాగ్రత్త చేసుకోకపోతే ఎలా? అది బాగా వెతుకు. ఇంకే గదిలో పెట్టామో చూడమ్మా. బాబు ప్రసాదం, నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా, 1 గంటలో నేను వెతుకుంచుతాను. స్థిరంగా ఆఫీస్కి వెళ్ళాను నాయన. ఆఫీస్కి వెళ్ళి ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? అమ్మా లక్ష్మి, నిన్న డీటీటీ వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యాన్ని అభివృద్ధితో మార్చాం కదా, ఆ తొక్కిడిలో నా గదిలో ఏమైనా వెళ్ళిందమ్మా, వెళ్ళి చూడమ్మా. వెళ్ళి చూడమ్మా. ప్రసాదం, నువ్వు కూడా కాస్త వెళ్ళి చూడు అయ్యా. ఎందుకులేండి, లక్ష్మి తెస్తుంది. నువ్వు ఒకసారి కట్టు, నువ్వు కూడా చూడవయ్యా. కాస్త జాగ్రత్తగా మాట్లాడవయ్యా బాబు. లేకపోతే ఏమిటి, మూక సదాన్ని మొదలు తెలియదా ఏమిటి? కూర్చో. నాకు కాస్త త్వరగా ఉంది కానీ వేరే ఏదైనా విషయాలు ఉంటే చెప్పు. అది వదిలి వేరే ఏదైనా విషయాలు ఉంటే చెప్పు. ఇదిగో ఇతగాడి పేరు రాసుకున్నాను కానీ పెళ్ళయిందా లేదా అర్థం కావడం లేదయ్యా. ఎవరు? ఇతగాడు కులపత్రం రాసుకున్నాను కానీ పేరు రాసుకోవడం మర్చిపోయాను. ఇందాకే నాకు వీడియో కనిపించాడు, మన ఇంటి విషయాలని చెప్తున్నాడు. పేరు ఏదో చెప్పాడయ్యా, పేరు మర్చిపోయాడు. అరే మన పెట్రోల్ కంపెనీ ఇంటర్వ్యూ కూడా వచ్చాడు, మన వారి స్నేహితుడు కూడా. పేరు ఆనంద్. ఆనందం మనవాడు కదయ్యా బాబు. మనవాడు కదా, మర్చిపోయాడు. మన ఇంటి విషయాలని చెప్తున్నాడు, మన వాడి స్నేహితుడు కూడాను. ఇదిగో 5 నెలల క్రితం మన ఇంటికి కూడా వచ్చాడయ్యా. ఓ అతనా? సుందరం. సుందరం. ఎవరా సుందరం? ఎవరు ఆయన? అమ్మయ్యా, కనిపించాయా? తల్లి అమ్మా, అతను అన్నారని కాదు కానీ ఇలాంటి ముఖ్యమైన కాగితాలు కంటికి రెప్పలా భద్రంగా పెట్టుకోవాలి కానీ మరుపు కూడదు తల్లి. అసలు ఈ సుందరం ఎవరు? నువ్వు ఏమండి? ఏమిటి సుందరం ఎవరు అని అడుగుతున్నాను. ఆ విషయం దాటేస్తారా? దాటేయవలసిన అవసరం ఏముంది నాయన? సుందరం అంటే సుందరం మన ఆనందం స్నేహితుడు. అంతేనా? అంతేగాక మరే ఏమిటయ్యా? ఏమిటా? లక్ష్మికి కావాల్సిన మగడు కాదు. ఏమిటేమిటి ఇదేమిటి? ఏమిటి సమలకం? చూడండి, ఏమిటో చూడండి. ఈ శుభలేఖలు ఎక్కడ చూడుకుంటే మధ్యలో అంటే వాటిని నేను ఇప్పటికిప్పుడు సృష్టించానంటారా? అని కాదు నాయన, మరి కాలేజా నాటకం నీకు తెలీదు? అయ్యా ప్రసాదరావు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకేమీ తెలియదు అంటారు. అంతేనా? ఇంకేమైనా చెప్తారా? నిజం నాయనా, నిజం. వచ్చాను శుభలేఖలు ఇంట్లో దాచుకొని ఎప్పుడు ఎలా వచ్చాయో తెలియదా? ఎందుకంటే బుకాయింపులు. బుకాయింప? ఇందులో బుకాయించాల్సిన అవసరం ఉందయ్యా? ఏమో నాకేం తెలుసు. ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి బుకాయిస్తున్నారో తప్పు చేసిన వాళ్ళకే తెలియాలి. అయ్యో కర్మ, దీన్ని చూడటంలో ఇదే మొదటిసారి అయ్యా. అలా అనుకోండి. మా కాలుడు పోయి మా ఇంట్లో మా కంటికి దీపాలు వెలిగించిన వాడికి నీ దగ్గర తప్పు కప్పుకొచ్చిన అవసరం మాకేముంది నాయన? ఏమండి, ఆ శుభలేఖల్లోని రాశేఖరం మీరు కాదా? ఆ లక్ష్మి ఈ లక్ష్మి కాదా? కట్టడి శుభలేఖలు మీ గదిలో నాకు దొరికితే మీకు మాత్రం తెలీదు. మీకు తెలీదు? అదే విడ్డూరంగా ఉంది. ఈ శుభలేఖలు ఏమిటి, నాకు తెలియకపోవటం ఏమిటి? అబద్ధం, శుద్ధ అబద్ధం. మీరు సంసారాలతో చెలగాట మాడుతున్నారు. మంచి పని కాదని చెప్తున్నాను. నవంబర్ నెలలో నాతో పెళ్లికి ప్రధానమైంది. డిసెంబర్ 3వ తారీఖున మరొక వాడితో పెళ్ళంటూ శుభలేఖ అచ్చు వేయించడం జరిగిందా? ఆ శుభలేఖలు ఒక కట్టడి మీ గదిలో నాకు దొరికితే మీకు మాత్రం తెలీదు. ఎవరైనా నమ్మాలా? నీకు తెలీదు మరి ఎందుకు ఏడుస్తావు? నీలకంఠం గారు, ఈ శుభలేఖల సంగతి ఉన్నట్టు నాకు సాధ్యమైనంత వేగంగా తెలియాలి. ఇందులో నిజాలు బయటపడాలి. లేకపోతే లక్ష్మి నేను విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇదిగో ప్రసాద్ గారు, విషయం ఏమిటో తెలియకుండా ఆ అమ్మాయి పిల్లల్ని అనుమానించడం అన్యాయం అయ్యా. లక్ష్మి అమ్మాయి గత్వాన్ని ఆసరాగా చేసుకోకండి. అన్నీ తెలిసిన పెద్దలు. మీకు తెలిసిన విషయాలు బయటపెట్టి ఇందులో నిజాలు తేల్చండి. అది రుజువు చేయండి. అంతవరకు ఈ ఇంటితో మీతో నాకు ఇక నుంచి ఏ సంబంధం లేదు.
ఇదిగో ప్రసాదరావు ఇది చాలా అన్యాయం అయ్యా. ఏమిటండి ఏమిటండి అన్యాయం? ఇదే న్యాయం. నాయన ప్రసాదం నాయన ప్రసాదం రామయ్య బాబు నాయన ప్రసాదం అమ్మ లక్ష్మి సరేలే, ఈ పదవిని నేను ఇప్పటికే 6 సార్లు పుచ్చుకున్నాను. సర్లే, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళు. అలాగే కూడా వచ్చావా తల్లి? రక్షించావు. నీకోసమే చూస్తున్నానమ్మా. చూడాలా పేలే ఆ ప్రసాదం దొరికాయమ్మా. ఈ సంగతి తేల్చకపోతే ఇక అంతే అన్నాడమ్మా. అంటే ఏముంది, విడిచిపెడతాడట. అయ్యో, అసలు ఈ శుభలేఖలు ఇక్కడికి ఎలా వచ్చినాయి? ఏదేమైనా తీసుకొచ్చిందా? దయ్యము లేదు, దేవత లేదు, వీటిని తెచ్చిన వాడు మనిషేనండి. ఏమిటి నీకు తెలుసన్నమాట? ఆ సుందరం గారు లేరు, ఆయన వేయించుకొచ్చాడు. అదే పోయే కాలం వాడికి ఇక్కడ మన సంబంధాల కోసం పడుతున్న అవస్థ చూసి అక్కడ వారి తండ్రి గారితో సంప్రదించిన మీదట ఆయన అభ్యంతరం లేదన్నట. అందుకని మనందరిని ఆశ్చర్యంతో ముంచేయడానికి ఏకంగా శుభలేఖలు వచ్చి వేయించుకొచ్చాడు. వాళ్ళకి ఏం గంటించా ఇక లాభం లేదు. అతను ఎలా పెట్టి వస్తున్నాడు కదా, మన ప్రసాదరావు ముందు అతను సాక్షిగా పెట్టి విషయం అంతా తేల్చేద్దాం తల్లి. ఏమంటారు? లేదు బాబాయ్, ఇదంతా మనమే కల్పించి చేసామనుకుంటే ప్రమాదం. నువ్వేం ఈ శుభలేఖలు ఉండండి, ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి? బావగారికి. ఎందుకు? ఈ శుభలేఖల సంగతి అతను చెప్పాక ఆ మాట నాకు చెప్పాడు. నాకు నోట్ కిందగా రాదు. కానీ కూర్చోమంటే చెప్తే ఇదంతా మనం ఆడుతున్న నాటకం అంటే తెలుసుందరు. అవునండి, ఆ ప్రభావం కూడా ఉంది. నాటకం అంటే ఆలోచన తట్టింది. మనం ఏదో ఒక నాటకం ఆడి ఈ శుభలేఖల కనకం సుందరాన్ని బావగారు చెవి వేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ నాటకాలు బూటకాలు నమ్మడానికి అత్తగారు నీ అంత అమాయకుడే కాదు. అదే చూద్దుగానే ఉండండి, మళ్ళా చెప్పేస్తాను. ఉండండి. కనుకో ఇలా రా ఒకసారి కూర్చోండి. మీరు కూడా బాగా కూర్చో. ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల ఏంటి? ఎవరి వల్ల జరగలేదు. అది అలా జరిగిపోయినప్పుడు అంతే. అదే దానికి కారకులు ఎవరు? ఎవరంటే నీలకంఠం గారే. ఏంటి ఏంటి మీరు అనేది? అడిగిన దానికి జవాబు చెప్పండి. సుందరం. కానీ అతను ఒప్పుకోవట్లేదే. దీనంతటికి కారణం మీరు అంటున్నాడు. నేనా? మీరు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది అంటున్నాడు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? కోపం వచ్చింది కదా, ఆ కోపాన్ని అలాగే అట్టు పెట్టుకోండి. ప్రసాదరావు రాగానే మన సుందరాన్ని అతని ముందు దులిపడేయండి. కూర్చోండి, చెప్తాను. అది జరిగింది. ఎలా ఉంది ప్లాన్? మరో ఒకసారి వాళ్ళు వస్తున్నారు, చూడు. అరే కూర్చో. కనుక వాళ్ళు వస్తున్నారా? గత వేషాలు మీరు ఈ కొంపలో ఎవరి జీవితం మీద వాడికి అధికారం లేకుండా పోయింది.
మనలో ఏం పొరపాటు జరిగిందని అలా అరుస్తున్నావు? నీకు నువ్వే శుభలేఖలు వచ్చి వేయించేంత స్వాతంత్రం ఎలా తీసుకున్నావయ్యా? అసలు ఎవరి మాట లేకుండా ఈ సంబంధాన్ని సమ్మతించే అధికారం నీకెవరిచ్చారు? నా మాట నమ్మవే, నేను సమ్మతించలేదు మొర్రో అంటే. సమ్మతించలేదు. ఏమీ జరగకుండానే ఎంతవరకు వచ్చింది వ్యవహారం. ఆయన చూసావు కదమ్మా ఎంత ప్రళయం జరిగిపోయిందో. అసలు దీనంతటికి కారణం మీరు. నేనా? అతను సంబంధాల ప్రస్తావన తెచ్చేసరికి మా తరపున మా మాట్లాడకుండా మీరే మాట్లాడడం ఏమిటి? ఏంటి అని నేను మాట్లాడినా? ఏం మాట్లాడారు అంటారేంటండి? వీళ్ళందరూ సమ్మతి తీసుకొని మరి వచ్చారని చెప్పారు కదా. ఇదే అవునండి. అంటే మా తండ్రి గారు వృద్ధులు అనారోగ్యాలు కావటం వల్ల మీ మధ్యవర్తిత్వానికి అంగీకరించవలసి వచ్చింది. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇదేం చాలండి. కమిషన్ కక్కుర్తి పడి ఎలాంటి పనులా? కమిషన్ చిరకాలం మా ఇంటి తిని మాలో ఒకరిగా మసలు మీరు వాటితో చెప్పింది ఏమిటి? ఏం చెప్పాను? దాని పేరు మహాలక్ష్మ. ఏమయ్యా అలా చెప్పానా? అసలు నేను చెప్పింది నీకు గుర్తుందా? గుర్తుందా అంటారేంటి? ఆ శుభలేఖలో ఉన్న ప్రతి అక్షరం మీరు చెప్పింది. ఏమండే బలవారే, రాజశేఖరం గారి పెద్ద కూతురు తన తెలివితేటలతో ఇంటినంతటిని చక్కదిద్దుతుంది. ఈ మహాలక్ష్మి సాక్షాత్తు కనక మహాలక్ష్మి అని మీరు దాంతో చెప్పలేదు. ఆగా నేను అలా చెప్పాను. ఏమయ్యా నీకు మతిగా పోయింది ఏమిటి? నేను చెప్పింది రాజశేఖరానికి ప్రాణానికి ప్రాణం పెద్ద కూతురు లాంటిది అని నేనంటే ఆ లాంటిది కాస్త టీకేసి పుత్రికా రత్నం అంటూ వచ్చి వేయించుకొస్తావు. మీరు అలానే చెప్పినట్టు గుర్తండి నాకు. అది చూసావా? సరేనండి. మీరు ప్రాణ స్నేహితులు కదా, మీరు చేసుకోబోయే అమ్మాయి అతని చెల్లెలు అవునో కనుక తెలీదా? సరే సరే, మీ పేరేంటన్నారు? నీలకంఠ శాస్త్రి. ఏమి? ఈ నీలకంఠ శాస్త్రి గారి పర్యవేక్షణలో కుదిరిన ఈ సంబంధం మా ఆనందానికి సంబంధించిందని నాకు అసలు తెలియదు. మంచి తెలియకపోవడమే. చచ్చా, ఏమిటో ఈ పనులు? శుభ్రేఖలు నీ అంతా నువ్వు వచ్చి వేయించుకోవటం ఏంటి? అదేమన్నా దిక్కులేదనుకున్నావా? ఆవిడ దిక్కు లేకపోవటం ఏంట్రా? నేనే దిక్కు లేనివండి. మా తండ్రి గారు వృద్ధులు అనారోగ్యాలు కావటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లి జరగాలని పట్టుబట్టారు. వీరికి మా తండ్రి గారికి మధ్య జరిగిన సంభాషణలో మా అభ్యంతరం లేకపోతే మీకు అభ్యంతరం ఉండబోదని ఏకంగా శుభలేఖలు వచ్చి వేయించుకున్నావు మాట వరుస కన్నా. అంతే మాత్రం ఇక్కడ విషయాలు ఏంటో తెలియకోకుండా నిర్ణయాలు జరగకోకుండా ఈ తప్పుడు తడుపులు శుభలేఖలు వచ్చి వేయించుకొస్తావు ఏంటండి? మేము సమ్మతించిన తర్వాత మీ తండ్రి గారు కూడా. మీ తండ్రి గారు అంటే రాజశేఖరం గారేనా? అవును. చూసావా, ఇందాక చెప్పానా? మళ్ళీ రాజశేఖరం తండ్రి అంట. ఏం బాబు బొబ్బుల్లో కానీ పుట్టారేమిటి? ఊరుకోండి మీరు మరీను. అది సరే, జరిగింది ఏదో జరిగింది. మరి శుభలేఖలు ఇక్కడికి ఎలా వచ్చాయి? అసలు ఎవరికి ఇచ్చావు నువ్వు? అది ఈవిడ గారికి. ఆహా, అయితే ఈ శుభలేఖల వ్యవహారంలో నీకు బాగుందన్నమాట. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. అంటే నాకు జరిగిన అవమానం కూడా నన్నే చెప్పుకోమంటే ఏం బాగుంటుంది? అవమానం ఏమిటా అవమానం? ఈయన ఒకనాడు నీలకంఠం గారు అంటూ వచ్చారు. నీలకంఠం గారి కోసం మన ఇంటి దేనికి? అబ్బా నా కోసం అడ్రస్ ఇదే కదయ్యా. వచ్చి ఈ శుభలేఖ కట్టు నాకు ఇచ్చి డిసెంబర్ 3వ తారీఖు ముహూర్తం అని చెప్పమన్నారు. నీలకంఠం గారు మరి కాసేపట్లో వస్తారు, కూర్చోమన్నారు. నేను కాఫీ తెచ్చి ఇచ్చాను. ఇంకా అదే పనిగా నన్ను చూస్తూ కూర్చున్నారు. తర్వాత నేను చెప్పాను. అవకతవకలు పనులు చేయడం అంటే వచ్చు. నువ్వు ఆగవయ్యా, నువ్వు చెప్పవయ్యా. తర్వాత ఏముంది? మహాలక్ష్మి గారు మీరేనా అని అడిగాను. ఏమిటి సంగతి అన్నారు ఆవిడ. ఆగాగు అంటే అప్పటి వరకు ఆవిడ చూడటం కూడా జరగలేదన్నమాట. నా పరిస్థితి అలాంటిదిరా. అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు. మా నాన్న ఎలాగైనా పెళ్లి చేయాలని ఆయన తాపత్రయం, ఆయన కోరిక తీర్చాలని నా తపన. అందుకనే సర్వం మీరే. పేరేంటన్నారు? ఈ శాస్త్రి గారు మేము చేసాం ఆ బాధ్యత. ఆ తర్వాత చెప్పరావండి. నా తర్వాత ఏముంది? నువ్వే పెళ్లి కూతురు అనుకుంటారయ్యా, అంతేనా? ఏమ్మా? అవును, ఎవరిని సంప్రదించి ఇదంతా చేశారని నేను అడిగాను. వేళకోళం అనుకుని హాస్యంగా జవాబిచ్చారు. దాంతో నా ఒళ్ళు మండి వెళ్ళిపోమన్నాను. అప్పుడు నా దావం నేను వెళ్ళిపోయాను అంతే. మరి శుభలేఖలు ఎక్కడైనా తగలెట్టావు? నీతో పాటు తీసుకెళ్ళకపోయావా? ఈవిడ గారే ఇక్కడే ఉంచమన్నారు. 3వ కంటికి కూడా తెలియకూడదు అన్నారు. సరిపోయిందిరా. నీ మానం నువ్వు ఇక్కడ శుభలేఖలు వదిలేసి వెళ్ళావు, ఇక్కడ మహాప్రళయం జరిగింది. అది సరే, నీకు పెళ్ళి అయిపోయిందా? ఇంకేం పెళ్ళిలారా? నా పెళ్ళి అని అడిగా మా నాన్న ఇక్కడ నన్ను అడగడం. ఆయన లోక విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయారు. అమ్మా అబద్ధాలు చెప్పలేక సాగుతూ ఏంటంటే
వినలేదు. రేపు పడుతాయి బావగారు నమ్మిటానికి 4 అబద్ధాలు ఆడరా అంటే అనవసరమైన శుభం ఇక్కడ రాసుకెళ్ళి. కాదురా, నేను చెప్పింది నిజమే. నాన్న చనిపోయి ఏడాది అయిందిరా. అవునా? అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే సుందరం గారు, నా పేరు ప్రసాదరావు. ఈమె తెలుసండి, శ్రీమతి లక్ష్మీ ప్రసాదరావు గారు. ఆగు, ఆ శుభలేఖంలోని పేరు నీది కాదుట. ఆయన ఈయన్ని మధ్యవర్తిగా ఉంచి ఆ కర్మగాలి అదిగో ఆమెను పెళ్లి కూతురుగా నిర్ణయించుకొని మతి మరుపు వల్ల కనక మహాలక్ష్మికి బదులు మహాలక్ష్మి పేరుతో శుభలేఖలు అచ్చు వేయించుకొచ్చారట. నమ్మచ్చా? ఆగు, నువ్వు ఇచ్చిన కాగితం చూపించకపోతేలా? ఆగు. బావగారు, మీరు చిన్న పొరపాటు చేశారండి. ఏమిటండి? ఏం లేదు, మీరు చేసిన రిహార్సల్స్లో లక్ష్మిని చేర్చుకోవటం మర్చిపోయారు. అమ్మా కనకం, ఇక్కడ మీరు చేసే ప్రయత్నాలు తెలియక పాపం లక్ష్మి శుభలేఖల్లోని అసలు విషయం నాకు తెలియజేస్తూ ఇదిగో ఇప్పుడే నాకు రాసిచ్చిన కాగితం చదవమ్మా. ఒకసారి పట్టుకోండి. అరే మీరెక్కడికి? హాస్పిటల్కి వెళ్ళి 4 కోట్ల కాలేదు, ఇప్పుడే వస్తాను. అయితే రోగం కుదిరిందనమాట. ఏమండి నీలకంఠం గారు, మీరేంటి చంపిన పాపం లేదు. వస్తానయ్యా. అదే ఊళ్ళో వాళ్ళకి ముహూర్తం పెట్టాలి, అందుకని ఏం పర్వాలేదు. మీతోటి మాకు పనులు రండి, కూర్చోండి, అలా కూర్చోండి, కూర్చోండి. అయితే సుమన్ గారు, ఇంత ప్రయత్నం దేనికంటారు? నిజం చెప్తే నేను నమ్మనేమనని మీ భయం, అంతేనా? అవునండి. చూడండి, మీ అందరూ నాకన్నా మంచివాళ్ళు. ఓకే, మీకు మీరే మంచివాళ్ళు అనుకున్నంత వరకు పర్వాలేదు. కానీ ఎదుటివారు ధర్మానికి సత్యానికి విలువ ఇవ్వలేని దుర్మార్గులు అనుకునే హక్కు మాత్రం మీకు లేదండి. చూసారా, వాళ్ళు ఒక్కనే వంటవాళ్ళు చేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఏమండి, నమస్కారం అండి, నేను ఉంటాను. కాదండి, ఎక్కడికి? ఆగండి, మళ్ళీ వస్తానండి. ఆగండి, మిమ్మల్ని ఎలా వదిలేస్తేలా మీకు తగిన శిక్ష పడాల్సిందే. ఏంటండి? రండి, మళ్ళీ వస్తానండి. కూర్చోండి, కూర్చోండి, మాట్లాడండి, కూర్చోండి, మాట్లాడకండి, కళ్ళు మూసుకోండి. మూసుకోండి, నేను తెరవన్న దాకా తెరవద్దు. ఓకే? ఇప్పుడు కళ్ళు తెరవండి. కనకపుష్యరాగం నాటకం రచన రాఘవ, దర్శకత్వం ఎస్కే మిశ్రే, సమర్పణ దృశ్యవేదిక విజయబాబు.